రాజకీయాలు జెండాలు ఎజెండాలు ఎట్లున్నా రాష్ట్రం కోసం జనం కోసం ఒక్కటి కావాల్సిందే. ఎట్లంటే చల్ మా మీద ఇందురుద్దుడైందని తమిళనాడులో అన్ని పార్టీలు జంగులేపుతున్నాయి. ఏదన్నుంటే వెనకషిరి మేము చూసుకుంటాం కానీ ఫస్ట్ అయితే అవతలకి సంధియొద్దు అనేది వెనకటికెళ్ళి అక్కడోళ్ళ తన్లాట. అంతే కదా మరి. అసొంటిది కాకుండా అందరికి అక్కెరికొచ్చే దాని మీద ఇక మన కాడ ఎట్లా నడిచిందో కూడా చూడుర్రి మరి. బీజేపీ బీఆర్ఎస్ లెక్కే గమ్మతుంది పోర్రి. అన్ని పార్టీలు ఎంపీలతో సర్కారు పెట్టిన మీటింగ్ కి 2 పార్టీలు డుమ్మా కొట్టినాయి. మళ్ళా మా కాల్చంగా చెప్పిండ్రని కమలం, మా సార్ వద్దన్నాడని కారు. సెంట్రల్ మన తక్లీఫులు తీరుస్తలేరు, రావాల్సినవి ఇస్తలేరు, పంపాల్సినవి పంపుతలేరు. ఏం చేద్దామని చిన్న సీఎం బట్టి సార్ ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టిండు. నిన్ననే అందరికి ఫోన్ చేసిన కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం ఎంపీ అసద్ భాయ్ తప్పితే 2 సెంటర్ మంత్రులు, 6 ఎంపీలున్న వీళ్ళు పోలే, 4 రాజ్యసభ ఎంపీలున్న వీళ్ళు రాలే. గిట్లా అందరిని పిలిచి మును పెన్నడు మీటింగులే పెట్టలే. ఇప్పుడు పెడితే గిది కథ. లేలే ఢిల్లీకి వెళ్ళి మా వాళ్ళు మాగానే ఇస్తుండ్రని కమలం పార్టీ వాళ్ళు దూరం ఉన్నారు అనుకుందాం. అంటే అఖిలపక్షం మీటింగ్ పెట్టుర్రి, అందరినీ ఢిల్లీకి పట్టుకపోరని సలహాలు ఇచ్చే ప్రధాన ప్రతిపక్షం అసలు టయానికి ఎందుకు జారుకుందో మరి. అయినా కూడా మళ్ళోపారి ఇటువంటి మీటింగ్ పెట్టి ముందే చెప్తారట. ఈ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి అవసరమైతే పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ. కొత్త మెట్రో రైలు, త్రిబుల్ ఆర్ రోడ్డు, మూసిని ముద్దుగా చేసుడు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇట్లా చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నారు వచ్చినోళ్ళు. తెలంగాణను తక్కువ చేసి చూసుడు కరెక్ట్ కాదన్నాడు అసలు సారు. ఇన్ పార్లమెంట్ అండ్ అవుట్ సైడ్ పార్లమెంట్ విల్ బి డెఫినెట్లీ raising these issues so that justice is done to Telangana. పార్లమెంట్ చాలా అవుతుంది కాబట్టి తప్పకు మనోళ్ళు గట్టిగానే కొట్లాడతారట తెలంగాణకు రావాల్సిన వాటి గురించి. ఈ ముచ్చటిట్లుంటే ఢిల్లీకి వెళ్ళి అందాల్సిన సాయం అందుతుందనికి వచ్చిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇంకా కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళని అడుగుతున్నారు, కనీసం పోయి చూసి వస్తే మంచిది కదా. ప్రధానమంత్రి గారు వచ్చారు, కేసీఆర్ రాలే, ఫౌండేషన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. వీళ్ళందరికీ కావాలంటే వందే భారత్ ట్రైన్ లో ఫ్రీగా తీసుకుపోతున్నా టికెట్లు పెట్టి ఈ మంత్రులందరూ వస్తే. పాలమూరులో అమరరాజా బ్యాటరీల కంపెనీ డెవలప్మెంట్ పనుల కోసం వచ్చిన సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ ను హైదరాబాద్ లో మన మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి కావాల్సిన కాగితం మీద రాసిచ్చిండ్రు.